దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి ఈరోజు దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడబోతున్నాడో జకరియా గ్రంథము 9వ అధ్యాయము, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. తొమ్మిదవ అధ్యాయము 9వ వచనం నుంచి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలు. ఎట్లా వస్తున్నట్ట దేవుడు? సియోను నివాసులారా. సియోను నివాసులు ఎవరు? దేవుణ్ణి నమ్ముకొని పరలోక సంబంధులందరితోనూ దేవుడి వాక్యం చెబుతున్నాడు అనమాట. వీళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఎవరు? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. చిన్నగా కాదు, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, ఎవరు రాజు? ఈ రాజు నీ రాజు, మనందరి రాజు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎవరి వద్దకు వస్తాడంట? నీ వద్దకు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి వద్దకు దేవుడు ఎలాగొస్తాడో? దీనుడై రక్షణ గలవాడై వస్తాడో. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు విధేయత చూపించాలి. ఎవరికి విధేయత చూపించాలి? దేవునికి విధేయత చూపించాలి. మనుషులకు కాదు, మనుషులకు కాదు, ఇంకా లేకపోతే ఏంటి, పెద్దలకు కాదు. పెద్దలను గౌరవించాలి. మనకి వాక్యం చెప్పేవారిని మనం గౌరవించాలి. దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? దేవుణ్ణి బట్టి మనం గౌరవించాలి. అంతేగాని వాళ్ళని మాత్రం దేవునిగా కొలవకూడదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? దేవుడు వస్తుండో. ఈ దేవుడు ఎలాగొస్తుండో ఏంటి అనేది కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం. ఎనిమిదవ వచనం నుంచి, 7వ వచనం నుంచి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. మన దగ్గరికి ఇప్పుడు ఎట్లా వస్తుండో? ఈ మహిమగల రాజు ఎలాగొస్తుండో? భారవాహపు గాడిద, అంటే గాడిదనెక్కి, గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఎలాగొస్తుండ ఆయన? దీనుడును రక్షణ గల రాజై మన దగ్గరకు వస్తాడు. మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఆయన మనలోకి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకొనుడి. సిద్ధపరచుకోండి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవుడు మనలోకి ప్రవేశించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయం సరి చేసుకోవాలి. మన హృదయంలో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తీసేసేయాలి. ఇంకా ఏదైనా దేవుడికి బదులుగా దేవుని స్థానంలో మనం ఇంకేదైనా ఉంచినమేమో, దేవుని స్థానంలో ఏ వ్యక్తినైనా పెట్టించినమేమో, దేవుని స్థానంలో ఏదైనా విగ్రహాన్ని పెట్టుకున్నామేమో, దేవుని స్థానంలో ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ లేకపోతే ఈ లోక సంబంధమైనది ఏదైనా పెట్టుకున్నామేమో. కొంతమంది ఏమేమి పెట్టుకుంటారు? మత్తు పానీయాలను పెట్టుకుంటారు, ఇంకేంటి దొంగతనాలను పెట్టుకుంటారు, సినిమాలను పెట్టుకుంటారు, సీరియల్ని పెట్టుకుంటారు, పొగాకును పెట్టుకుంటారు, దేవుడి స్థానంలో సిగరెట్ని పెట్టుకుంటారు.
వాక్యాన్ని చదవరు, వాక్యానికి విధేయత చూపించరు. కానీ ఈ లోక సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా మనలో ఇంకేదైనా ఉన్నదేమో, దేవుని స్థానాన్ని భర్తీ చేసేది ఏదైనా మన హృదయంలో ఉందేమో, వాటన్నిటిని తీసివేయడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. వీటన్నిటిని తీసేయాలి. పురాతనమైన తలుపులారా మీ తలలను పైకెత్తుకొనుడి. ఇంకేమైనా ఉన్నాయేమో. ఈ రాజుని స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రాజుని ఎవరెవరిని స్తుతించమంటున్నారు? ఈ రాజుని ఎంతమందిని స్తుతిస్తున్నారో ఒకసారి కీర్తనలు 148 అధ్యాయం 1 చెప్పి నేను ముగించేస్తా. కీర్తనలు 148 అధ్యాయము ఎంతమందిని దేవుణ్ణి స్తుతిస్తున్నారో. కొంతమంది దేవుణ్ణి కొన్ని స్థానాలకి, కొన్ని ప్రదేశాలకు, కొన్ని ప్రాంతాలకు, కొన్ని దేశాలు మాత్రమే పరిమితం చేస్తారు. అయితే కీర్తనల గ్రంథము 148 అధ్యాయంలో స్పష్టం చేస్తుంది దేవుణ్ణి ఎవరెవరు ఆరాధిస్తున్నారు, ఎవరెవరు స్తుతిస్తున్నారో. మొదటి వచనం నుంచి, యెహోవాను స్తుతించుడి. యెహోవా అంటే సర్వాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఒకసారి ఆలోచించండి. పరమాకాశములారా, ఎన్ని ఆకాశాలు ఉన్నాయంట? మనకి ఇప్పుడు కనపడేది ఒక్క ఆకాశమే, ఇంకా పైన మహాకాశాలు ఉన్నాయి. పరమాకాశములారా ఆయనను స్తుతించుడి. ఆకాశం పైనున్న జలములారా, ఆకాశము కిందనే కాదు జలములు ఉంది, ఆకాశము పైన కూడా ఏమున్నాయంట? జలములు ఉన్నాయి. మనకి కనపడే జలాలే కాదు, ఆకాశ పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమించదు. చాలు. ఇక్కడ ఏమంటున్నట్ట దేవుడు, ఇవేవైతే ఉన్నాయో ఇప్పుడు దాకా మనం ఏవైతే చెప్పుకుంటా వచ్చినమో ఇవేవి కూడా దేవుడి ఆజ్ఞను అతిక్రమించమంట. ఏంటంట? ఆకాశాలు కానీ, మహాకాశాలు కానీ, పైనున్న జలములు కానీ, ఆయన దూతలు కానీ, ఆయన సేవకులు కానీ, ఇక్కడేంటి ఆయన సైన్యములు కానీ, ఇంకా ఇవన్నీ కూడా ఏం చేయమంట? ఆయనను అతిక్రమించవు. ఏదియు దాన్ని ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియు దాన్ని అతిక్రమింపదు. 7వ వచనం, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగ్ని, వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. 12, యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక.
ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకును ఇశ్రాయేలీలకును ప్రఖ్యాతిగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఎంత లిస్ట్ ఇచ్చింది ఇక్కడ. దేన్నైనా వదిలిపెట్టిండా భూమి మీద? భూమి మీద ఉన్న దేన్నైనా, పాకే పురుగు కానించి, రెక్కలతో ఎగిరే పక్షి కానించి, జలచరముల నుండి వృద్ధులను, కన్యకలను, ముసలివారును, బాలురును, న్యాయాధిపతులను, జనాలనేరే రాజులను ఎవరినైనా వదిలిపెట్టిండా దేవుడు? ఏమని హెచ్చరిస్తుండో, అందరూ కూడా ఎవరిని స్తుతించాలి? సర్వోన్నతమైన సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించండి. ఈయన ఎలాగొస్తాడో, భారవాహకపు గాడిదయు గాడిద పిల్లను ఎక్కి దీనుడును రక్షణ గలవాడునై నీ యొద్దకు వస్తుండో. ఎవరి యొద్దకు వస్తుండో? ఎంత గొప్ప దేవుడు, ఇవన్నిటిని సృష్టించిన దేవుడు, ఇంతమంది స్తుతులకు పాత్రుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎలాగొస్తుండో, దీనుడై నీ దగ్గరకు వస్తుంటే, ఇక్కడ ఇలాగొచ్చే వ్యక్తిని లూకా సువార్త 19వ అధ్యాయము 39వ వచనంలో 39వ వచనం, ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా. అయితే ఇక్కడ పరిసయ్యులు కొంతమంది ఉన్నారు. ఎందుకు గద్దించమని చెబుతున్నారు వీళ్ళు? ఇప్పుడు మనం పెద్ద లిస్టు చదువుకున్నాం కదా. దేవుడు మహోన్నతమైన దేవుడు భారవాహకు, ఇప్పుడు ఈ గాడిద ఏదైతే ఉందో, గాడిద పిల్లను ఎక్కి వస్తుంటే 38వ వచనంలో ఒక మాట ఉంది, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందున్న సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని ఆయన ఎవరు? ఈ చుట్టుపక్కల ఉన్న జనులందరూ వాళ్ళ యొక్క బట్టలు ఉంటాయి కదా, వాళ్ళు వాడుకునే బట్టలు, ఆ గాడిద వస్తుంటే ఆ గాడిద ముందర పరుచుకుంటూ కొన్ని కొమ్మలు నరికి, ఈ మట్టలు ఉన్నాయి కదా, కొబ్బరి మట్టలు, ఈత మట్టలు, ఇంకేవైతే మట్టలు ఉన్నాయో ఈ మట్టలన్నిటినీ నరికి కొన్ని కొమ్మలన్నిటిని పరుచుకుంటూ, వాళ్ళ వస్త్రాలన్నిటినీ పరుచుకుంటూ ఆ గాడిద రావడానికి స్థలాన్ని సిద్ధపరిచి దాని మీద వచ్చే దేవుణ్ణి ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు. మహోన్నతుడా, మహా గొప్ప గనుడు అయిన ప్రేమగల తండ్రి, నువ్వు ఇచ్చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం అని చెప్పి స్తోత్ర ప్రతిగానాలు చేస్తుంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? 39వ వచనంలో కింద, ఆ స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచి అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.